సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా. ఈరోజు వీడియో ఏంటంటే నేను మొన్న ఒకటి పొలిటికల్ గురించి అయితే దసరా గురించి విజయదశమి గురించి అయితే పెట్టాను అనమాట. సో ఆ పోస్టర్ చూసి మనకి సబ్స్క్రైబర్ అనమాట. సో అన్న ఒక నా దాంట్లో పీడిఎఫ్ చూసి అన్న ఈ పీడిఎఫ్లో ఉన్న దాన్ని ఒక రౌండ్ షేప్ లాగా ఒకటి నాకు చేసుకో అంటే వీడియో మన ఛానల్ కోసం చేయాలని చెప్పాడు. చూశాను, నాకు కూడా మంచిగా అనిపించింది, ఎందుకంటే చేయాలనిపించింది ఎందుకు. సో దాని అయితే నేను దేని గురించి చేయాలబ్బా అని ఆలోచించిన తర్వాత మనకు అప్కమింగ్ అయితే దసరా అయిపోయింది. ఇప్పుడు మనకి దివాళీ వస్తుంది కదా, దివాళీ గురించి మీద అయితే చేయాలని చూశాను. సో మీరైతే దివాళీ గురించి అయితే ఇదే ఫైనల్ బ్యానర్ అయితే కాదండి, ఇంకా దివాళీ గురించి వస్తాయి. ఇదేంటంటే మామూలుగా ఒక ఎడిటింగ్ పర్పస్ కోసం చేశాను అనమాట. అది కూడా అంటే ఇప్పుడు బడ్డలు గిడ్డ చంద్రబాబు బడ్డలు ఇట్లా గురించి చేసినా బాగోదనమాట. అందుకని చెప్పి నేను చేశానంటే ఇప్పుడు అప్కమింగ్ వస్తుంది కాబట్టి దీని చేశాను అనమాట. మనకి పోతే కలిసి వస్తామని చేశాను అనమాట. మీకు దివాళీ బ్యానర్ కూడా వస్తుంది, చూసుకోండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నానండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనైతే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే ఈ విధంగా వస్తుంది. పోస్ట్ న్యూట్రిషన్ డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది లేయర్ సింబల్ తీసుకున్న తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి కలర్ వచ్చేసరికి సో ఇదే సైజు ఉండాలండి, చూసుకోండి ఒకసారి. 1280 ఉంచుకోండి. తర్వాత వచ్చేసరికి కలర్ వచ్చేసరికి వైట్ కలర్ పెట్టుకోండి, మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా ఏ పక్కన డబ్బా సింబల్ లాగా, దా క్లిక్ చేసుకున్న తర్వాత షేప్స్లోకి వెళ్తున్నానండి. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి షేప్ వచ్చేసరికి వైట్ కలర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కలర్ వచ్చేసరికి ఇక్కడ వైట్ కలర్ కంటే డిఫరెంట్గా ఉండే కలర్ తీసుకోండి. అయితే బ్లాక్ కలర్ తీసుకున్న తర్వాత మీకు ఎంత కావాలి చూసుకోండి. చూడండి ఎంత పెట్టుకున్నాను అనేది. సో ఖచ్చితంగా ఇలా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నానండి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలో ఈ రెండు క్లిక్ చేసుకుని మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని లాక్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వచ్చిందనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తానంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకొని చూడండి నేనైతే దీని మధ్య ఇట్లా వచ్చేసింది మళ్ళీ దీన్ని. సో దీన్ని ఏం చేస్తానంటే మధ్యలో క్లిక్ చేసుకొని దీనైతే లాక్ చేసుకున్నానండి. లాక్ చేసుకొని సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గైస్ యాడ్ వస్తుంది. సో నేనైతే యాడ్ అయితే స్కిప్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి దీన్ని డిలీట్ చేసుకున్నానండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తానంటే దీన్ని ఎంత వైట్ కలర్ తెచ్చుకున్నాం కదా, వైట్ కలర్ నుంచి ఎల్లో కలర్కి అయితే మార్చుకోండి. ఎల్లో కలర్ మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను జనాలు ఇచ్చాను కదా మన టీడీపీ వాళ్ళ కోసం. సో అదే జనాలని మళ్ళీ ఉపయోగిస్తున్నానండి. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత సో ఆ జనాలు అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జనాలు అయితే మనకి ఇక్కడ ఉన్నారు టీడీపీ జనాలు. సో దీన్ని ఎంత సైజ్ అయినా చూసుకోండి. అయితే 1:1 ఎందుకంటే 1:1 తీసుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే ఇలా వచ్చిన తర్వాత నేను పెద్ద చేసుకున్నాను. మనకి ఈట వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని లాక్ చేసుకొని సో దీనైతే ఒపాసిటీ తగ్గించుకున్నానండి. తగ్గించుకుంటే మనకి ఈట వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రేమింగ్ ఆల్కి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేర్ చేసి పెట్టుకున్నాం కదా పిక్సెల్ ల్యాబ్లో అదే మన బ్లాక్ కలర్ రౌండ్ షేప్ అనమాట. సో మనకి గీటప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని 100% పెట్టుకున్న తర్వాత దీని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కలర్ రాబడుతుంది. క్లిక్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి ఏంటంటే వైట్ కలర్ పోయి బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే బ్లాక్ కలర్ పోయి వైట్ కలర్ ఉండాలి. సో మేము ఏం చేస్తానంటే మనకి ఇక్కడ పెన్ సైజ్ లాగా ఉంటుంది, పెన్ సింబల్ లాగా ఉంటుంది. దాన్ని చేసుకొని ఇలా టచ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి 24 పెట్టుకోనండి. ఇక్కడ మనకి ఎగ్జెస్ట్ అనేది తర్వాత స్మూత్గా వస్తుంది. తర్వాత వచ్చేసరికి దీని అయితే ఎనేబుల్ చేసుకున్నాను. ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీనైతే వైట్ కలర్ పెట్టుకున్నాను. మనకైతే అది సరిపోయిందన్నమాట. ఇప్పుడు తర్వాత వచ్చేసరికి కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకుందాకున్నాను, కొంచెం చూడడానికి మంచిగా ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడంతా అయిపోయింది. ఇప్పుడు మనం పెన్ టూల్ ఉపయోగించే టైం అనమాట. పెన్ టూల్ ఏంటంటే ఇది క్లిక్ చేసుకున్న తర్వాత డ్రా మ్యాన్లోకి వెళ్తున్నాను. పెన్ సైజు స్మూత్నెస్ బ్లెండెడ్నెస్ పెంచుకున్న తర్వాత దీనైతే ఇలా అనుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని దీని ఏం చేస్తానంటే కిందకి అనుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. సో నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ మీ హెచ్చిన కలర్ తీసుకొని అయితే ఇట్లా ఇది తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి దీనికైతే ఇలా ఎనేబుల్ చేసుకొని సో నేనైతే ఇలా అనుకున్న తర్వాత దీనైతే ఇక్కడ పెట్టుకున్నానండి. సో నేనైతే మామూలు ర్యాండమ్గా చేసేస్తున్నాను కాబట్టి ఎట్లాగని పెట్టుకుంటాను నేనైతే. తర్వాత వచ్చేసరికి దీన్ని డ్యూల్గా చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇలా ఫ్లిప్ చేసుకున్నాను. ఈసారి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్నానండి. సో దీన్ని కూడా కిందకి అనుకున్నాను. సో మనకి ఏంటంటే ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు కాబట్టి మీరు ఎలాగని చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పక్కర్లేదు, నేను ఇలా చేయమని చెప్పక్కర్లేదు, మీరైతే ఎట్లాగని చేసుకోవచ్చు. సో నేను ఏం చెప్తే జస్ట్ ర్యాండమ్గా చేస్తాను. తర్వాత మీరు జనసేనకు కావచ్చు, వైసీపీకి కావచ్చు, ఏ దానికైతే చేసుకోవచ్చు అనమాట. మీరైతే ఇలాగైతే
తర్వాత వచ్చరికి మళ్ళీ దీన్ని డిలీవర్ చేసుకున్న తర్వాత దీనైతే ఇలా రొటేట్ చేసుకున్నాను. సో మనం ఆ ఫ్రేమ్ తగ్గట్టుగా రొటేట్ చేసుకుంటూ పోవటమే. తర్వాత వచ్చి మనకి ఎడిటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత వచ్చరికి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కిందకి అనుకున్నానండి. అనుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే కింద ఇలా అనుకున్న తర్వాత ఇవన్నీ మనం చూసుకొని కరెక్ట్గా చేసుకొని సో దీన్ని మళ్ళీ ఇటు పక్క పెట్టుకున్నానండి. ఇవన్నీ మనం ఇట్లా చూసుకొని పెట్టుకోవాలండి ఖచ్చితంగా. నాకైతే కొంచెం ఇంకా తగ్గించుకోవాలనిపించింది. ఓకే, తర్వాత వచ్చేసరికి దీని కిందకి అనుకున్న తర్వాత సో ఇలా వచ్చిన తర్వాత మనకి హీట్ అవుతుంది వస్తాయన్నమాట. నేనైతే ర్యాండమ్ చేశాను కాబట్టి ఇలాగ వచ్చేస్తుంది నాకైతే. తర్వాత మీరు ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తుంటే ఒక గ్రూప్ తయారు చేసుకుంటున్నానండి. మనకి మళ్ళీ తర్వాత ఇబ్బంది లేకుండా తయారు చేసుకున్న తర్వాత మనకి హీట్ అవుతుంది వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత చూడండి కొంచెం లోడ్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇది గ్రూప్ కాబట్టి. తర్వాత వచ్చేసరికి దీన్ని కిందకి అనుకున్న తర్వాత లాక్ వేసుకొని ఇప్పుడు ఏం చేశానంటే ఉపాధి తగ్గించుకుంటారో పెంచుకుంటారో అది మీ ఇష్టం అనమాట. సో దాన్ని తగ్గించుకున్నాను. ఇప్పుడు మనం చంద్రన్న ఇమేజెస్ కొన్ని పొలిటికల్ ఇమేజెస్ కూడా పెట్టుకుంటూ పోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పిక్సార్ట్లో ఫేడింగ్ ఇచ్చుకున్నా చంద్రన్న గారి ఇమేజ్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్ తీసుకున్న తర్వాత నేను ఎక్కడ పెట్టుకోలేకుండా అక్కడ పెట్టుకొని సో నాకు ఇక్కడ సరిపోయింది వచ్చిన తర్వాత కొంచెం కలర్ని శాచురేషన్ పెంచుకున్నానండి. పెంచుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలో చూసుకొని ఖచ్చితంగా ఇలా పెట్టుకున్నానండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే లాగేసుకొని దీని కిందకి అనుకున్నాను వైట్ కలర్ కంటే. సో అనుకున్న తర్వాత మనకి హీట్ వస్తే మళ్ళీ ప్లస్ పెట్టుకున్నాను గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకో ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో మీరు ఈ ఇమేజ్ బదులు ఇంకొక ఇమేజ్ మీ ఎమ్మెల్యే గారి ఇమేజ్ ఇట్లా మీరు నచ్చిన తీసుకోవచ్చు అనమాట. నేనైతే తీసుకున్న తర్వాత దీనైతే కిందకి అనుకున్న తర్వాత చంద్రన కనుక పంపించుకున్న తర్వాత మనకి హీట్ వస్తుంది అనమాట. తర్వాత ఇంకొక ఇమేజ్ తీసుకున్నానండి. ఇది ఫుల్ ఫోటో అనమాట. ఫుల్ ఫోటో అనేది నాకు ఫోటో రూమ్లో అయితే రిమూవ్ చేసి పెట్టుకున్నానండి. సో ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఫోటో రూమ్లో కాదు డౌన్లోడ్స్లో ఉందనుకుంటా. సో నేనైతే డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా ఉందనుకుంటున్నాను, చూస్తున్నానండి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒకటి మన వీడియో రెండే చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే అసలు వద్దు. తర్వాత వచ్చేసి నేను ఇది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడ ఖచ్చితంగా చూసుకొని తర్వాత వచ్చేసరికి దీనికి పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకొని సో తర్వాత గ్యాలరీ తీసుకున్న తర్వాత క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఇంకోటి తీసుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇదనమాట. సో ఇదేంటంటే మనకి మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలని ఇది మనకి దొరికిద్దండి గూగుల్లోనే. ఆ గూగుల్లో దొరికిన తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇలాగ ఎక్కువ పెంచుకున్న తర్వాత ఎరేసిమ్మర్లోకి వెళ్తున్నాను. ఎరేసిమ్మర్లోకి వెళ్ళిన తర్వాత ఇది మనకి దీపావళి అనేది కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంది, ఎందుకంటే మనకి దీపావళి అనేది అక్కర్లేదు కాబట్టి. సో నేనైతే దీపావళిని తీసేసుకున్నాను. సో దీపావళి ఉన్నప్పుడు ఇట్లా దీపావళి కానీ ఇట్లా ఉన్నప్పుడు మీరు ఫేడింగ్ అయితే అది స్టోక్ అయితే ఇవ్వమాకండి, మంచిగా ఉండదు. సో నేనైతే దీన్ని తీసేసుకున్నాను శుభ్రంగా. తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ కొంచెం ఉంది చూడండి, ఇక్కడ కొంచెం ఉంది. నేనైతే జూమ్ చేసుకున్నానండి. జూమ్ చేసుకొని చూద్దాము. ఇక్కడ ఉంది, చూసారు కదా, ఇక్కడ ఉందన్నమాట. దీన్ని డిలీట్ చేసుకున్నానండి. కొంచెం బ్రష్ పెంచుకున్న తర్వాత ఇలా అనుకుంటే సో ఇక్కడ పోతుంది అనమాట. టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. పోయిన తర్వాత దీని అయితే ఇలా అనుకొని సో మీకు ఎక్కడ కావాలో ఖచ్చితంగా చూసుకొని పెట్టుకొని అయితే కొంచెం స్టోక్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. సో మీకు ఎలాగో చూసుకొని దాని దగ్గర పెట్టుకోండి. సో నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత సో మనకి హీట్ అప్ వస్తుంది అనమాట. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని ఇలా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసరికి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చంద్రాన్ని ఇమేజ్ అనేది కొంచెం డల్గా అనిపిస్తుందండి. కొంచెం ఏం చేస్తానంటే శాచురేషన్ పెంచుకున్న తర్వాత ఇదే ఇమేజ్ని డూల్గా చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కలర్ అనేది బ్లాక్ కలర్ ఇచ్చుకుంటున్నాను. బ్లాక్ కలర్ ఇచ్చుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఇది ఉంటుంది చూడండి, ఇది క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకొని దీన్ని ఇలా కనుక్కున్న తర్వాత మనకి ఏంటంటే కింద కాళ్ళు లాగా కనిపించడం కోసం ఇలా చేసుకుంటున్నాను అనమాట. నేనైతే టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలో చూసుకొని సో చూడండి నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఇంకా చేసుకోవాలన్నమాట, ఇంకా చేయాలి, దీన్ని ఇంకా చేసుకుందాము. సో దీనైతే మనకి ఏంటంటే జస్ట్ కాళ్ళు సరిపోతుంది అన్నమాట, మనకి ఇంకేం అక్కర్లేదు అక్కడ. సో దీనైతే పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే చంద్రన కంటే మీద కింద పంపించుకున్నానండి. పంపించుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఓపాసిటీ అనేది తగ్గించుకోండి. మనకి ఏంటంటే ఒక రకమైన షాడో లాగా వస్తుంది అనమాట. చూడడానికి కూడా మంచిగా లుక్ఫుల్ కనిపిస్తుంది, రియాలిటీగా కనిపిస్తుంది, ఫోటోషాప్లో చేసే వాళ్ళలాగా మంచిగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి హీట్ అవుట్ వచ్చిందన్నమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను రిమూవ్ చేసి పెట్టుకున్నాను ఫోటో రూమ్లో, అయితే పెట్టుకున్నాను. మనకి ఏంటంటే జస్ట్ ఎడిటింగ్ పర్పస్ కోసం కాబట్టి అయ్యే పెట్టుకుంటానండి. సో ఏంటంటే మనకి ఇదన్నమాట. సో దీనైతే క్రాప్ చేసుకున్నాను. క్రాప్ చేసుకున్న తర్వాత
మీకు ఎక్కడ కావాలో చూసుకొని నేనైతే మామూలుగా ర్యాండమ్గా పెట్టేస్తున్నాను కాబట్టి ఎక్కడ పెట్టుకోవచ్చు అనమాట నేనైతే. సో నేనైతే పెట్టుకున్న తర్వాత వచ్చేసరికి మనకి ఇంకా ఇక్కడ లోగోలు ఎన్ని పెట్టుకోవాలి కాబట్టి అన్ని పెట్టుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో నేను లోగోలు కూడా పెట్టేస్తాను చూడండి, మీరు చూసే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో మీరు పక్కా నేర్చుకుంటారండి. తర్వాత వచ్చేసరికి నేనైతే దీన్ని ఇలా అనుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకుంటున్నాను. జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. సో ఇదే పక్కన రైట్ హ్యాండ్లో రైట్ సైడ్ మనకి ఏంటంటే దాన్ని ఏమంటారంటే మనకి లోగో పిఎన్జీ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. లోగో పిఎన్జీ మనకి పిక్చర్స్లో దొరుకుతుంది. సో పిక్చర్స్లో నేను ఏం చేస్తానంటే దానికి మనకు దొరుకుతుంది. సో ఇక్కడ లేదనమాట, నేనైతే దాన్ని ఫోటో రూమ్ రిమూవ్ చేసి పెట్టుకున్నాను అనుకుంటా. చూద్దాం అది కూడా ఫోటో రూమ్ రిమూవ్ చేసి పెట్టుకుంటే చూద్దాం ఒకసారి. ఫోటో రిమూవ్ చేసి పెట్టుకున్నానండి. చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. లోగో ఖచ్చితంగా మీ లోగో అంటే మీరు జనసేన పార్టీ లేదంటే వైసీపీ పార్టీ ఖచ్చితంగా లోగో అనేది రైట్ సైడ్ పెట్టుకుంటారు ప్రోటోకాల్ ప్రకారంగా. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అయితే వస్తాయన్నమాట. మీ ఫొటోస్ అయితే షేప్స్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి షేప్ అనేది తీసుకున్న తర్వాత ఇలా చేసుకుంటాను. దీని రెడీ పెట్టుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకొని నాకైతే సరిపోయింది అనిపిస్తుంది. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి టెక్స్చర్ అని అవుతుంది. టెక్స్చర్లో ఇక్కడ మనకి ఇమేజ్ సిమ్ లాగా అవుతుంది. ఇమేజ్ సిమ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మన ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి మన ఫొటోస్ అనేది రీసెంట్లో ఉంటాయి కాబట్టి చిన్న ఫోటో తీసుకోండి. నేనైతే ఈ ఫోటో తీసుకున్నానండి, నాని అనే ఫోటో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం ఏ సైజులో అయితే అప్లోడ్ చేసుకున్నామో అదే షేప్ తీసుకున్నామో ఆ షేప్ ఖచ్చితంగా మీ ఎగ్జాక్ట్ అంటే ఇలాగే ఉండాలని లేదనమాట. మీకు ఎలాగలంటే తీసుకోవచ్చు. నేనైతే ఇలా తీసుకున్న తర్వాత సో టిక్ మార్క్ తీసుకున్నాను. టిక్ మార్క్ తీసుకుంటే మనకి వీడియో వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి కొంచెం కట్టెనర్ కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తానంటే ఇలా పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ చూడండి టెక్స్చర్లోకి వెళ్తాను. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి స్కేల్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ నక్కండి, మనకి ఖచ్చితంగా ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్ట్రోక్ అనేది ఇప్పుడు ఇచ్చుకోవాలి. అది ముందే ఇవ్వకూడదండి, ముందే ఇస్తే బాగోదు, తర్వాత ఇచ్చుకోవాలి నేను ఎన్ని. తర్వాత వచ్చేసి ఎన్ని ఇచ్చుకున్న తర్వాత మనకి హీట్ వస్తాయన్నమాట. సో మీకు ఎక్కడ కావాలో చూసుకున్న తర్వాత స్ట్రోక్ అనేది తగ్గించుకున్న తర్వాత మీకు ఎక్కడ కాలకున్నారో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. డూల్గా చేసుకొని తర్వాత ఇవన్నీ రీప్లేస్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు అనమాట. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకొని పెట్టుకొని తర్వాత రీప్లేస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట. సో నేనైతే ఎన్ని చూసుకొని ఎలా పెట్టుకోవాలన్నమాట. చూసాను నేను పెట్టాను అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎన్ని కావాలంటే ఎన్ని పెట్టుకోవచ్చు అనమాట మీరైతే. సో ఎడిటింగ్ అయితే ఇది గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.